హలో గాయ్స్, సండే కదా ఎక్కడికైనా బయటకి వెళ్దాం అని చెప్పేసి మేమైతే కోహిడాకి అయితే స్టార్ట్ అయిపోయాము. కోహిడా వచ్చేసి మనకు సన్ రైజ్ వచ్చేసి చాలా బాగుంటది. ఒకసారి సన్సెట్ కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తాను, చూడండి. వెయిట్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయొద్దు. మేమైతే ఆల్మోస్ట్ కోహిడా దగ్గరకు అయితే వచ్చేసాము. ఈ రోడ్ అయితే చాలా బాగుంటది అనమాట, ఎందుకంటే మనకు వెహికల్స్ ఎక్కువ రావు. మేము ఆల్మోస్ట్ కోహిడా రీచ్ అయిపోయినట్టే. ఓన్లీ పైకి ఎక్కడం ఒకటే ఉంది. ఇంకా పైకి కూడా ఏదో మెల్లగా చూసుకొని ఎక్కేసాము, ఎందుకంటే గుంతలు గుంతలు రోడ్డు ఉంటది కదా. ఇంకా పైకి వచ్చి చూస్తే ఇటు సైడ్ వ్యూ అయితే క్రేజీ ఉంది కదా. మీకు అసలైన వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ కానీ మీరు వస్తే ఒకసారి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అనమాట. వ్యూ అయితే అంత బాగుంటుంది. మీకు దీనికంటే మంచిగా రావాలనుకుంటే మీరు వింటర్లో రండి, ఎందుకంటే వింటర్లో మనకు స్నో ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే నేను చెప్పేది అయితే వింటర్లో అయితే బెటరు. మేమైతే ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే వీళ్ళైతే పక్కకి జరగట్లేదు. ఇంక ఈ గ్యాప్లో పైకి ఎక్కేసి పైన ఫొటోస్ దిగేసి వద్దామని చెప్పేసి మేము ఇంకా పైకి అయితే వచ్చాము. ఇందాక అయితే అక్కడ ఉన్నాము, ఇప్పుడు ఇంకా పైకి వచ్చామన్నమాట. మేము పైకి వచ్చామో లేదు, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది ఉన్నారు మాతో పాటు పైన అయితే. ఇంకా జారుతుంది కదా, మేమైతే అక్కడే కొంచెంసేపు అయితే వెయిట్ చేసాము వర్షం తగ్గే వరకు, కానీ తగ్గట్లేదు. ఇంకా మేమైతే సన్సెట్కి వచ్చాము, కాకపోతే ఇక్కడ వర్షం వచ్చేస్తుంది కదా, మేమైతే డిసప్పాయింట్ అవ్వాలి, కానీ అవ్వలేదు, ఎందుకంటే వ్యూ ఇంకా బాగుందన్నమాట. ఇంకా పైన అయితే ఫొటోస్ దిగేసి మెల్లగా కిందకి అయితే దిగేస్తున్నాం చూడండి. మేము చెప్పులు అయితే తీసేసి మరీ కిందకు వస్తున్నాం, ఎందుకంటే బండ్లు జారుతున్నాయి అనమాట, వర్షం పడ్డది కదా. ఇంకా మేము కిందకి అయితే వచ్చేసి ఇందాక కింద వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసరికి అక్కడైతే ఫొటోస్ దిగుతున్నాం మేము. అమ్మ వర్షం పడుతుంది, అందరూ వెళ్ళిపోతారు, ఫొటోస్ దిగుదామని మేము అనుకుంటుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకా వస్తున్నారు అనుకుంటే కోతులు ఒకటి మళ్ళీ మన వెనకాల పడుతున్నాయి అనమాట. ఇంకా కోతులు లేదులా తప్పించుకొని కిందకైతే వచ్చేసాము. తిరిగేసి మళ్ళీ కొండ కిందకి మన బండి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము గాయస్. తిరిగి మా బండి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెళ్తుంటే మనకు మొత్తం స్కిడ్ అవుతుంది, ఎందుకంటే వర్షం పడ్డది కదా. ఇది వచ్చేసి మొత్తం గుంటలు గుంటల రోడ్డు ఒకటి. మేమైతే మెల్లగా అయితే కిందకి వరకు అయితే ఏదోలా వచ్చేసాము. ఇంకా మనం ఇందాక వచ్చే దారిలోనే ఒక రోడ్డు చూపించాను కదా, ఖాళీ రోడ్డు ఉంది, ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఆగామన్నమాట వెళ్ళేటప్పుడు. మా మాయ కూడా అయితే చూడండి, నేను ఫోటో తీస్తున్నానేమో అని చెప్పి స్టిల్ అయితే ఇస్తున్నాడు, గాల్లో ఉన్నప్పుడు ఫోటో అంటున్నాడు. తిరిగి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.